స్టడ్స్ మరియు బోల్ట్స్ను రిమూవ్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యాక ట్రైనీస్ చేయగలిగేవి స్టడ్ బ్రేకేజ్ యొక్క రీజన్స్ను స్టేట్ చేయడం, బ్రోకెన్ స్టడ్ రిమూవ్ చేసే వివిధ మెథడ్స్ స్టేట్ చేయడం. అవసరమైన టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్. ట్రైనీస్ టూల్ కిట్, a set of tap wrench, a set of stud extractors, a cylinder block with a broken stud. అవసరమైన materials: కాటన్ వేస్ట్ అవసరమైనంత, స్టడ్స్ రెండు వైపులా థ్రెడ్స్తో కూడిన మెటల్ రాడ్స్ లేదా షాఫ్ట్స్ మరియు వాటితో మౌంట్ చేయబడే రెండు భారీ హెక్సాగోనల్ నట్స్. బోల్ట్కి ఒకవైపు బిల్ట్ ఇన్ హెడ్ నట్తో ఫాస్టనర్ను మరియు సింగిల్ నట్ను మౌంట్ చేయవచ్చు. బోల్ట్ లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేకుంటే లేదా మనం బోల్ట్లో బిగించడానికి ప్లేస్ లేకుంటే బోల్ట్ ప్లేస్లో స్టడ్ యూజ్ చేయబడుతుంది. స్టడ్స్ సాధారణంగా కవర్ ప్లేట్స్ను సరిచేయడానికి లేదా ఇంజన్ సిలిండర్స్కు కవర్స్ను అసెంబుల్ చేయడానికి యూజ్ చేస్తారు. బోల్ట్స్ మరియు స్టడ్స్ యొక్క బ్రేకేజ్ యొక్క రీజన్స్ను అర్థం చేసుకుందాం. స్టడ్ని హోల్లోకి స్క్రూ చేసేటప్పుడు లేదా నట్ని టైట్ చేసేటప్పుడు బలమైన టార్క్ అప్లై అయినా, మాయిశ్చర్ చాలా ఎక్కువగా ఉండి థ్రెడ్స్ రస్ట్ అయినా, థ్రెడ్స్ మ్యాచప్ అయ్యే విధానం సరిగ్గా లేకపోయినా థ్రెడ్స్ ఇరుక్కుపోతాయి. ఇప్పుడు బ్రోకెన్ స్టడ్స్ మరియు బోల్ట్స్ను రిమూవ్ చేసే వివిధ రకాల పద్ధతులను అర్థం చేసుకుందాం. ప్రిక్ పంచ్ మెథడ్. ప్రిక్ పంచ్ మరియు హ్యామర్ను వాడి మనం బ్రోకెన్ బోల్ట్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో డ్రైవ్ చేయవచ్చు. మనం హ్యామర్ యూజ్ చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బోల్ట్స్ను ప్రెస్ చేయడం కంటిన్యూ చేస్తే బోల్ట్ తిరగడం స్టార్ట్ అయి బయటికి వస్తుంది. స్టడ్ సర్ఫేస్కి చాలా దగ్గరలో బ్రేక్ అయినప్పుడు ఇది అనుకూలంగా ఉంటుంది. ఫైలింగ్ స్క్వేర్ ఫామ్. స్టడ్ సర్ఫేస్ నుండి కొద్దిగా విరిగినప్పుడు ప్రొజెక్ట్ చేసిన పొజిషన్ పై ఒక స్క్వేర్ను ఫామ్ చేయండి. ఇది స్టాండర్డ్ స్పానర్కు సరిపోయే విధంగా ఉండాలి. ఆ తర్వాత స్పానర్ని యూజ్ చేసి స్టడ్ను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. స్క్వేర్ టేపర్ పంచ్ను యూజ్ చేయడం, బ్లైండ్ హోల్ను డ్రిల్లింగ్ చేయడం ద్వారా కూడా బ్రోకెన్ స్టడ్స్ను రిమూవ్ చేయవచ్చు. హోల్ డయామీటర్ స్టడ్ యొక్క డయామీటర్తో ఈక్వల్ టు హాఫ్ మరియు చూపిన విధంగా హోల్లోకి స్క్వేర్ టేపర్ పంచ్ను డ్రైవ్ చేయండి. స్టడ్ని అన్స్క్రూ చేయడానికి సరైన స్పానర్ని యూజ్ చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పంచ్ను తిప్పండి. ఈజీ అవుట్ మెథడ్. ఈజీ అవుట్ మెథడ్, ఈజీ అవుట్ లేదా స్టడ్ ఎక్స్ట్రాక్టర్ అనేది హ్యాండ్ టూల్. కొంతవరకు టేపర్ రీమర్ ఫామ్కి సిమిలర్గా ఉంటుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ స్పైరల్ను కలిగి ఉంటుంది. ఎక్స్ట్రాక్టర్స్ 5 పీసెస్ సెట్లో అవైలబుల్ ఉన్నాయి. రికమెండ్ చేయబడిన డ్రిల్ సైజ్ ప్రతి ఈజీ అవుట్ పై పంచ్ చేయబడి ఉంటుంది. హోల్ డ్రిల్ చేయడం. రికమెండ్ చేయబడిన ఈజీ అవుట్ సెట్ చేయబడింది మరియు ట్యాప్ రెంచ్ ద్వారా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ చేయబడుతుంది. అది టర్న్ చేయబడినప్పుడు అది దాని గ్రిప్ను పెంచుకుంటూ హోల్లోకి పెనిట్రేట్ అవుతుంది మరియు ప్రాసెస్లో బ్రోకెన్ స్టడ్ అన్స్క్రూ అవుతుంది. హోల్ను డ్రిల్ చేయడం. బ్రోకెన్ స్టడ్ యొక్క మధ్య భాగాన్ని కనుగొని స్టడ్ యొక్క బాడీకి ఆల్మోస్ట్ అదే సైజ్లో మధ్యలో హోల్ డ్రిల్ చేయండి. ఇది థ్రెడ్స్ను మాత్రమే వదిలివేస్తుంది. థ్రెడ్ చేసిన భాగాన్ని రిమూవ్ చేయడానికి స్క్రిబర్ ఎండ్లో బ్రోకెన్ చిప్స్ను యూజ్ చేయండి. ఈ ఇతర మెథడ్స్ పని చేయకపోతే స్టడ్తో సేమ్ సైజ్ లేదా కొంచెం పెద్దగా ఉండే హోల్ డ్రిల్ చేయండి. ఆపై హోల్ ప్రెస్ చేయండి. పెద్ద ట్యాప్ని యూజ్ చేయండి.
ఇప్పుడు సాధారణం కంటే పెద్దగా ఉండే స్పెషల్ ఓవర్ సైజ్డ్ స్టడ్ను తయారు చేసి ఆ ప్లేస్లో ఫిట్ చేయాలి. బ్రోకెన్ స్టడ్ లేదా బోల్ట్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. ఫైల్ని యూజ్ చేసి రిమూవ్ చేయాల్సిన స్టడ్ యొక్క సర్ఫేస్ని ఫ్లాటెన్ చేయండి. సెంటర్ని లొకేట్ చేయండి మరియు సెంటర్ పంచ్ చేయండి. రికమెండ్ చేసిన డ్రిల్ సైజ్ మరియు ఈజీ అవుట్ను సెలెక్ట్ చేయండి. సెంటర్ పంచ్ మార్క్ పై ఒక హోల్ను డ్రిల్ చేయండి. హోల్ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇప్పుడు స్టడ్ ఎక్స్ట్రాక్టర్ను డ్రిల్ చేసిన హోల్ పై సెట్ చేయండి. ట్యాప్ రెంచ్తో దాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. ఎక్స్ట్రాక్టర్ స్టడ్లోకి పెనెట్రేట్ అవ్వడంతో పాటు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది మరియు బ్రోకెన్ స్టడ్ పోర్షన్ అన్స్క్రూ అవుతుంది. థ్రెడ్స్ను ల్యూబ్రికేట్ చేసి న్యూ స్టడ్ను రీప్లేస్ చేయండి. జాబ్ యొక్క సర్ఫేస్ పైన స్టడ్ ఫ్లాట్ యొక్క 2 సైడ్స్ ఫైల్ చేయండి. బ్రోకెన్ స్టడ్ను అన్స్క్రూ చేయడానికి రెంచ్ను యూజ్ చేయండి. స్టడ్ ఎక్స్ట్రాక్టర్తో స్టడ్స్ మరియు బోల్ట్స్ను రిమూవ్ చేయడంపై ఈ సెషన్ను సమ్మరైజ్ చేద్దాం. స్టడ్ లేదా బోల్ట్ ఎక్స్ట్రాక్టర్ విరిగిపోవడానికి గల కారణాలు ఎక్సెసివ్ టార్క్, కొరోడెడ్ థ్రెడ్స్ మరియు మ్యాచింగ్ థ్రెడ్స్ ప్రాపర్గా ఫామ్ అవ్వకపోవడం. స్టడ్స్ మరియు బోల్ట్స్ను రిమూవ్ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అవి ప్రిక్ పంచ్ మెథడ్, స్క్వేర్ ఫామ్ను ఫైల్ చేయడం, స్క్వేర్ టేపర్ పంచ్ను యూజ్ చేయడం, ఈజీ అవుట్ మెథడ్ మరియు డ్రిల్ హోల్ను తయారు చేయడం.